ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూ లైన్లో బారులు తీరారు. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో అందరికీ త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు అంతరాలయ దర్శనంతో పాటు వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసి సర్వదర్శనం ద్వారా మాత్రమే భక్తులను అనుమతించారు. అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మొబైల్ ట్యాంకర్ల ద్వారా నిరంతరం చల్లని తాగునీటిని అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ సరిపడా ఉచిత ప్రసాదం, నిత్యాన్నదాన కార్యక్రమాలను కూడా విస్తృతంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్యూ లైన్లో బారులు తీరారు. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో అందరికీ త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు అంతరాలయ దర్శనంతో పాటు వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసి సర్వదర్శనం ద్వారా మాత్రమే భక్తులను అనుమతించారు. అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మొబైల్ ట్యాంకర్ల ద్వారా నిరంతరం చల్లని తాగునీటిని అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ సరిపడా ఉచిత ప్రసాదం, నిత్యాన్నదాన కార్యక్రమాలను కూడా విస్తృతంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో అందరికీ త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు అంతరాలయ దర్శనంతో పాటు వీఐపీ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసి సర్వదర్శనం ద్వారా మాత్రమే భక్తులను అనుమతించారు. అలాగే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లో ఉన్న భక్తులకు మొబైల్ ట్యాంకర్ల ద్వారా నిరంతరం చల్లని తాగునీటిని అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ సరిపడా ఉచిత ప్రసాదం, నిత్యాన్నదాన కార్యక్రమాలను కూడా విస్తృతంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన మద్యం కుంభకోణంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈడీ దర్యాప్తుతో తాడేపల్లి వర్గాల్లో కలకలం రేగిందని ఆయన పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని, ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని, ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టామని దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎమ్మెల్యే అయ్యాక ఒక్కసారైనా ఆ దిమ్మ వద్ద టీడీపీ జెండా ఎగరవేశారా అని ఆయన ప్రశ్నించారు. దిమ్మ ఉన్న స్థలంలో కాకుండా మరో చాట దిమ్మ ఎందుకు ఏర్పాటు చేశారన్నారు. దిమ్మ తొలగింపు గురించి ఓ రౌడీ షీటర్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారన్నారు. బోడే ప్రసాద్ రాజకీయ లబ్ధి కోసం గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని ఆయన ఆరోపించారు. టీడీపీ గుండాలతో నిన్న రాత్రి విధ్వంసం సృష్టించాలని, నందివాడ నుంచి వస్తున్న తనపై పోరంకిలో దాడికి తెగబట్టారన్నారు. బోడే ఉడత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని చక్రవర్తి స్పష్టం చేశారు. బోడే మాటలు విని కార్యకర్తలు, నాయకులు బలి కావద్దని ఆయన హితవు పలికారు. తమ జోలికొస్తే ఉపేక్షించేదే లేదని, ఇంతకీ రెండింతలు ఖచ్చితంగా ఇస్తామన్నారు. అందరికీ నమస్కారం. మద్యం కుంభకోణం ఈడీ రాకతో తాడేపల్లి ప్యాలెస్ ప్రకంపనలు మొదలైనాయి. రాజ్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి దగ్గర 15 మంది ఈడీ అరెస్ట్ చేయడంతో హవాలా కుంభకోణాలు, మద్యం కుంభకోణం పరాకాష్ఠకు చేరింది. వేల కోట్ల రూపాయలు ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి 2019-24 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వేలాది కోట్ల రూపాయలు దోపిడీ అంతా సిట్ విచారణలో 52 మంది ముద్దాయిలు అరెస్ట్ అవడం జరిగింది. ఈడీ
రాకతో ప్రధాన నిందితులు జగన్మోహన్ రెడ్డికి స్నేహితులు, సలహాదారులు, సెక్రటరీలు, శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మొత్తం కూడా కటకటాలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది జైలుకి వెళ్ళొచ్చారు, కొంతమంది వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కుంభకోణం అంతా కూడా 5 ఏళ్లలో అడ్డగోలుగా నిబంధనలన్నీ మార్చి డిస్టిలరీస్ అన్నీ కూడా చేజిక్కించుకొని బోడే ప్రసాద్ కానూరులో కావాలనే విధ్వంసం సృష్టించారని వైసీపీ పెనంలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి అన్నారు. 2008 నుండే తమ గ్రామంలో తమ తాత వెంకటేశ్వరరావు విగ్రహం ఉందని, ఆ విగ్రహానికి మరమ్మతులు చేసేందుకు టీడీపీ దిమ్మ తొలగిస్తే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నానాయాగి చేశారన్నారు. మీకు నేను రిలీజ్ అయ్యి వస్తున్నాం, మీకు అసలు ఏం సంబంధం? మీరు అసలు అక్కడ ఎందుకు మోహరించారు? మీ పార్టీ నాయకుల్ని నువ్వు నిక్కరేసుకుని అక్కడ నుంచుని నువ్వు ప్లే బాయ్ లాగా అక్కడ నుంచుని వాళ్ళందరినీ రాళ్ళు, రప్పలు, టమాటాలు, కోడిగుడ్లు, ట్రేలు పెట్టి ఎందుకు కూర్చున్నావు? ఎందుకు కూర్చున్నావు అని అడుగుతున్నా. నువ్వు శాసనసభ్యులు కదా, మీకు ఏంటి అవసరం అని అడుగుతున్నా. మేము ఏదైనా మున్సిపాలిటీలోకి రావాలంటే పాస్పోర్టు, వీసా తీసుకుని రావాలా? ఇదేమన్నా మేము రావాలా? నువ్వు ఎందుకున్నావు అక్కడ? నేషనల్ హైవేల మీద మేము తిరిగే స్వేచ్ఛ లేదా? నిన్ను చూస్తే పరిగెత్తాలా మేము? ఎందుకు పరిగెత్తాలి? మేమేం తప్పు చేసామని నిన్ను చూస్తే భయపడాలి? మిమ్మల్ని ఎందుకు భయపడాలి? ఎందుకు భయపెడుతున్నావు నువ్వు రాళ్ళు రప్పలేసి? రౌడీజానికి స్వస్తి చెప్పు. నీ ఉడత ఉప్పులకి బెడుదులకి ఎవడు బెదరడు, అది తప్పు. ప్రజాస్వామ్యంలో ప్రేమతో, గౌరవంతో ఎవరినైనా ఏదైనా సాధించగలం. బెదిరించి ఏమీ చేయలేవు, మమ్మల్ని బెదిరించి ఏమీ చేయలేవు. చక్కగా ఏమైనా ఉంటే చెప్పు, వింటాం. మాకేదైనా ఉంటే అది చెప్తాం. నేను ఎల్ఓసీల్లో మీరు అడిగిన దానికి కరెక్ట్గా చెప్తున్నానన్న. ఈ ఆరోగ్యశ్రీ తీసేసిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నేను వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడి పెట్టించినటువంటి పరిస్థితి. ఆయన నిరాకరిస్తే, మా పార్టీ క్యాడర్కి నిరాకరిస్తే, నేను గౌరవ ఎంపీ గారితో మాట్లాడి 2 ఎల్ఓసీలు ఇప్పించుకున్నాం. మాకు ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతున్నా. నువ్వెందుకు కక్ష సాధిస్తున్నావు అని అడుగుతున్నా. నువ్వు ప్రజాప్రతినిధి కాదా అని అడుగుతున్నావు. నువ్వు ప్రజాప్రతినిధి అయ్యుండి, ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టాలి, మన సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలి. నువ్వు ఇవాళ కూడా ఈ పార్టీ అనే పేరుతో నువ్వు ఎమ్మెల్యేని పదవి కూడా వెన్ను తెచ్చే విధంగా కాకుండా నువ్వు దౌర్భాగ్యంగా పనిచేస్తున్నావు. మార్చుకోకపోతే నీ కర్మ. నీ యొక్క విచిత్రమైన శాస్త్రం వల్లనే నన్ను ఎమ్మెల్యేని చేస్తావు. నాకేం పెద్ద గొప్పగా నేనేమి చేయవసరలా. నీ విచిత్రమైన ఆశల వల్ల నన్నే చేస్తావు నువ్వు. దేవినేని అవినాష్ గురించి మాట్లాడే అర్హత కొమ్మారెడ్డి పట్టాభికి లేదని, అమెరికా వెళ్లి అక్కడ డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఆయనదని మాజీ కార్పొరేటర్లు కావటి దామోదర్, తంగిరాల రామిరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ ప్రతినిధి ఉమ్మడి ధనరాజ్, జిల్లా రైతు విభాగం ఏలూరు శివాజీ విమర్శించారు. స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా అక్రమంగా సంపాదిస్తూ బతికేస్తున్న వ్యక్తి పట్టాభి అని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది దేవినేని అవినాష్ అని గుర్తుంచుకోవాలన్నారు. పట్టాభి నోటిదూలకు గతంలో తాము చెప్పిన గుణపాఠాలు గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తికి టీడీపీలో ఉన్న వారంతా నమ్మక ద్రోహం చేస్తే దేవినేని నెహ్రూ మాత్రమే ఆనాడు అండగా నిలిచారని గుర్తు చేశారు. అలాంటి కుటుంబం నుండి వచ్చిన అవినాష్ గురించి మాట్లాడే హక్కు లేదని వారు స్పష్టం చేశారు. టీడీపీ అంతకాలం సేవ చేసిన అవినాష్ ను చంద్రబాబు మోసగించి చేశాడని వారు విమర్శించారు. మరోసారి నోరుజారు మాట్లాడితే పట్టాభికి మళ్లీ గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. దేవినేని అవినాష్ గురించి మాట్లాడే అర్హత కొమ్మారెడ్డి పట్టాభికి లేదని, అమెరికా వెళ్లి అక్కడ డబ్బులు వసూలు చేసిన చరిత్ర ఆయనదని మాజీ కార్పొరేటర్లు కావటి దామోదర్, తంగిరాల రామిరెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ ప్రతినిధి ఉమ్మడి ధనరాజ్, జిల్లా రైతు విభాగం ఏలూరు శివాజీ విమర్శించారు. స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా అక్రమంగా సంపాదిస్తూ బతికేస్తున్న వ్యక్తి పట్టాభి అని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది దేవినేని అవినాష్ అని గుర్తుంచుకోవాలన్నారు. పట్టాభి నోటిదూలకు గతంలో తాము చెప్పిన గుణపాఠాలు
గుణపాఠాలు గుర్తుంచుకోవాలని అన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తికి టీడీపీలో ఉన్న వారంతా నమ్మక ద్రోహం చేస్తే దేవినేని నెహ్రూ మాత్రమే ఆనాడు అండగా నిలిచారని గుర్తు చేశారు. అలాంటి కుటుంబం నుండి వచ్చిన అవినాష్ గురించి మాట్లాడే హక్కు లేదని వారు స్పష్టం చేశారు. టీడీపీ అంతకాలం సేవ చేసిన అవినాష్ను చంద్రబాబు మోసగించి చేశాడని వారు విమర్శించారు. మరోసారి నోరుజారు మాట్లాడితే పట్టాభికి మళ్లీ గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కనీసం ఒక కొత్త పింఛను కూడా లేదు. ఆ కొత్త పింఛను కూడా వాళ్ళ సిద్ధాంతం ఉంటుంది. ఒక మనిషి చచ్చిపోతే ఆ మనిషి చచ్చిపోయిన వాళ్ళకే పింఛను ఇవ్వాలని ఒక సిద్ధాంతం ఉంది. గతంలో కూడా వాళ్ళు అదే చేశారు, ఇప్పుడు కూడా చేస్తాం. మా గవర్నమెంట్లో మేము అలా కాదు. ఎవరైతే అర్హత ఉందో అర్హత ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రతి 6 నెలలకు వచ్చేలాగా ప్రతి డివిజన్కు 150 నుంచి 200 కొత్త పింఛన్లు ఇచ్చాం. వీళ్ళు సూపర్ 6 అని ప్రజలను మోసం చేసి వెన్నుపూట పడిసి అధికారంలోకి వచ్చారు. ఇవాటికి కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. మహిళలకు సంబంధించిన నెల డబ్బులు 1500 ఇస్తారు, అవి కూడా ఇవ్వలేదు. ఒక మహిళ దాదాపుగా ఒక సంవత్సరానికి వచ్చేలేకి 18,000 డబ్బులు చంద్రబాబు నాయుడు వాళ్ళ బాకీ ఉన్నారు ప్రతి మహిళకి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి కూడా దాదాపుగా 3 అంటే 36,000 ఉంది. అదే దాదాపు ఒక నిరుద్యోగ వృత్తి ఒక కుర్రోడికి ఇంట్లో ఖాళీగా ఉంటే ఈ 2 సంవత్సరంలో 72,000 ఏదైతే గవర్నమెంట్ ఇవాళ కుర్రోడికి బాకీ ఉంది, అదే మహిళలకు వచ్చేలకి 36,000 రూపాయలు బాకీ ఉంది. ఇవన్నీ కూడా మీరు చూసుకోకుండా ప్రతిపక్షంలో ప్రజల కోసం పోరాడే నాయకుల మీద మీరు దాడి చేస్తున్నారు. మీరు ఈ దాడి చేయడం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అవినాష్ గారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడికి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో బ్రహ్మాండంగా ప్రతి ఒక్క సమస్య గురించి కూడా పోరాడుతున్నారు. ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాడుతున్నారో ప్రతిపక్షంలో వాళ్ళ మీద వాళ్ళ గొంతు నొక్కటానికి మీరందరూ కూడా ఇలా ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని పిచ్చి మాట్లాడినా ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు పోరాడుతూనే ఉన్నారు. మీ మాటలు మీరు ఎన్ని మాట్లాడుకున్నా మాకు అనవసరం. ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం ప్రతినిత్యం కూడా ప్రజల మధ్యలో అవినాష్ గారు ఇవాళ ప్రతిరోజు కూడా సమస్యల గురించి పోరాడుతున్నారు. వాళ్ళ డివిజన్ అధ్యక్షులు మాట్లాడుతున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు డివిజన్ అధ్యక్షులు ఏం చేశారు? డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొట్టింది అని ఆ తందాన ఆ విధంగా మరి కొమ్మారెడ్డి పట్టాభి గారి వ్యాఖ్యలు దానికి నిదర్శనం పడుతున్నాయి. ఎందుకంటే గతంలో జరిగింది మర్చిపోయినట్టున్నారు. గతంలో జరిగిన విషయాలు పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. ఆ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సూపర్ 6ని ఏ విధంగా వచ్చి తొంగలో తొక్కారో మరి ఆ వారసత్వాన్ని తీసుకొని రామ్ గారు కూడా మరి పట్టాభి కూడా ఆ విషయాలన్నీ మర్చిపోయినట్టున్నారు. ఈరోజు దేవినేని అవినాష్ గారి మీద మాట్లాడతాకి ఒక సేంపంది లాంటి వాళ్ళనందరినీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ముందుకు తీసుకొని వచ్చారు. పట్టాభి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కేసినేని నాని గారు నిన్ను బూత్ ఏజెంట్గా నిన్ను టీడీపీ పార్టీలోకి తీసుకున్నారు. కానీ నువ్వు ఈ రోజున ఎన్ని అక్రమాలు చేస్తున్నావు, ఎంత భూదందాలు చేస్తున్నావు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్గా నిన్ను చైర్మన్ చేస్తే అందులో ఉండే నొసుగులతోనూ ముసుగు వేసుకొని నువ్వు అక్రమ సంపాదనే జయంగా నీ వ్యవహారం నడుస్తుంది. నువ్వు హోటల్లో ఎన్నిసార్లు దొరకలేదు నువ్వు పోలీసు వాళ్ళకి? నువ్వు వేసే పక్కలేంటి, నువ్వు చేసే పనులేంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? మరి గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఎన్నో విధంగా మాట్లాడారు. ఈరోజు కూడా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ అమ్మ మూడిచ్చాడా, పవన్ కళ్యాణ్ గారు కొడకల్లారా, అడు పంతం నానాజీ నా కొడుకుని ఎక్కడొచ్చి పోటీ చేయమని ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడతాం. ఈ పట్టాభిరామ్ గతంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన్ని భోషడికి అన్నారు, ప్రజలందరూ కూడా చూశారు, గమనించారు. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా కింద స్థాయి నుండి ప్రతి ఒక్కరు కూడా తిడతం మొదలుపెట్టారు. అవినాష్ గారిని ఈ నియోజకవర్గంలో మరి చెప్పినట్టు రామరెడ్డి గారు దామోదర్ గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో 2 సార్లు మరి పోటీ చేసినప్పటికీ అనేక వేల కోట్ల 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నిధులు అభివృద్ధి చేశారు ఈ నియోజకవర్గాన్ని. మేము ఘంటాపథగా చెప్పగలం, మీరు గద్దెరామ్మోహన్ గారు చెప్పగలరాగా చెప్పలేరు. అతను గొట్టుముక్కల రఘురామరాజు అతను BCOW చైర్మన్ అంట. అంతకుముందు ఎవరికి తెలియదు. అతను 2014 ముందు ఎవరికి తెలియదు. 2014లో సూపర్ బజార్ చైర్మన్ చేశాడు, BCOW చైర్మన్ ఇప్పుడు చేశారు. అతను అవినాష్ గారిని పట్టుకొని పిల్ల సైకో అంటున్నాడు. అంటే ఓడిపోయినంత మాత్రాన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడచ్చు అలాగా. మరి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయాడు 2 చోట్ల, చిరంజీవి గారు ఓడిపోయాడు 1 చోట, మరి ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎంతోమంది మహామహులు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు,
మరి వీటన్నిటిని కూడా గమనంలోకి తీసుకోకుండా ఒక అవినాష్ గారిని మాత్రం ఈ విధంగా మాట్లాడటం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వాళ్ళే ఆ పార్టీ వాళ్ళే పిల్ల సైకోలు. అతను చరణ్ అనే అతని వ్యక్తి అసలు అతనికి ఏ పదవి ఉందో కూడా తెలియదు. వాళ్ళిద్దరు కూడా పార్టీని అవినాష్ గారిని ఈ విధంగా దూషించడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కాన్పు కోసం వచ్చిన మహిళ ఆసుపత్రిలోనే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. మాచర్ల మండలం సుబ్బారెడ్డిపాలెం గ్రామానికి చెందిన పుణ్యమూర్తి శిలువ కుమారిని డెలివరీ నిమిత్తం మాచర్లలోని రవితేజ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. శిలువ కుమారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కాసేపటికే మృతి చెందింది. పాప క్షేమంగా ఉన్న తల్లి కన్నుమూయటంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న విజయ్ భాస్కర్తో ఏడాది క్రితమే శిలువ కుమారికి వివాహం జరిగింది. శిలువ కుమారి మొదటి కాన్పులోనే మరణించడంతో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిలువ కుమారి ప్రాణం పోయిందని బంధువుల ఆందోళనకు దిగారు. ఆసుపత్రి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. రవితేజ హాస్పిటల్ వద్దకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాల్సి వచ్చింది. త్యాగం సహనానికి మొహరం ప్రతీక అని మౌలానా మీర్ జావేద్ అలీ బఖారీ, మౌలానా గౌరే ఆలం, ఇమాం జమాతే వాంజమ్ము మసీదే రజా తెలిపారు. ఇమాం హుస్సేన్ బలిదానం స్మరణంగా మొహరంను జరుపుకుంటానని చెప్పారు. మొహరం అంటే పండుగ కాదని, దుఃఖ దినములని ఈ సందర్భంగా తెలియజేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో త్యాగం సహనానికి ప్రతీక అయిన మొహరం పర్వదినం సందర్భంగా కర్బాలా అమరవీరుల బలిదానాలను స్మరించుకుంటూ లియో కేజీఎన్ గ్రూప్ చైర్మన్ షేక్ మీరా ఆధ్వర్యంలో షర్బతు మరియు నీళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మౌలానా మీర్ జావేద్ అలీ బఖారీ, మౌలానా గౌరే అలాం ఇమాం జమాత్ వావ్ జమ్ము మసీదే రజా మాట్లాడుతూ మొహరం అంటే పండుగ కాదని, దుఃఖం దినములని ఈ సందర్భంగా తెలియజేశారు. త్యాగం సహనానికి మొహరం ప్రతీక అని చెప్పారు. ఇమాం హుస్సేన్ బలిదానం స్మరణంగా మొహరంను జరుపుకుంటారని పేర్కొన్నారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవన విధానం ప్రకారం ఈ రోజుల్లో ఉపవాసం పాటించటం విశేషమని, ఇస్లామిక్ చరిత్రలో సత్యం, ధర్మరక్షణ కోసం ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ మరియు ఆయన అనుచరులు గర్బాలా మైదానంలో చేసిన సర్వోన్నత త్యాగానికి స్మరించుకునే శోక దినాలు కూడా ఈ మాసంలోనే ఉన్నాయన్నారు. అందువల్లే ఈ మాసానికి సమాజంలో ఎంతో భావోద్వేగ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సుభాని, రఫీ, ఇజా, యసీన్, మస్నాన్ మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. सन 61 हिजरी से लेकर आज तक कोई मुसलमान मेरे इमाम की शहादत को ना भूला है और ना कोई भूल सकता है, क्योंकि अल्लाह तबारक व ताला खुद कुरान पाक में इरशाद फरमाया है कि जो लोग अल्लाह के रास्ते में
मारे जाते हैं उनसे मुर्दा मत कहो, बल्कि वो जिंदा हैं, लेकिन तुम उनकी जिंदगी को समझ नहीं सकते। दरअसल ये एक हक और बातिल की जंग थी, इंसाफ और नाइंसाफ की जंग थी, कुरान और सुन्नत के खिलाफ एक जंग थी। अल्लाह के नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम और सहाबाए किराम मिलकर मेहनत और मुशक्क़त के साथ इस्लाम को सजाया संवारा और इसी को बर्बाद करने के लिए यजीद पैदा हो गया। चुनांचे हजरत अब्दुल्ला बिन हनज़ला रज़ी अल्लाह ताला अन्हु से रिवायत है, वो फरमाते हैं कि हम लोग अपने अपने घरों से निकलना शुरू कर दिए इस ख्याल से कि कहीं यजीद की बुराई की वजह से हमारे ऊपर अजाब ना आ जाए। మొహరం అంటే పండుగ కాదు, దుఃఖ దినములు. మొహమ్మద్ ప్రవక్త యొక్క రెండవ మనవడు అయిన ఇమాం హుసైన్ అలైహిస్సలాం మరియు వారి 71 అనుచరులు కర్బలా మైదానంలో చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునేదే ఈ మొహరం మాసం. ఇమాం హుసైన్ అలైహిస్సలాం యజీద్ అనే కిరాతకుడు మరియు వారి సైనికులపై పోరాటం చేస్తూ ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగినటువంటి పోరాటంలో ఇమాం హుసైన్ మరియు వారి 71 అనుచరులు, వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా వారి బలిదానాన్ని ఇవ్వడం జరిగింది. ఇమాం హుసైన్ అలైహిస్సలాం యొక్క 6 నెలల పసిపిల్లాడైనటువంటి అలీ అస్గర్ అలైహిస్సలాం గారిని 3 రోజుల పాటు కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా అతి కిరాతంగా చంపినటువంటి కిరాతకుడు ఎవరైనా ఉన్నాడంటే యజీద్. అటువంటి యజీద్కి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇమాం హుసైన్ అలైహిస్సలాం. ఎందుకంటే మానవత్వాన్ని మరియు మానవత్వ విలువలను కాపాడేందుకు ఇమాం హుసైన్ అలైహిస్సలాం పోరాటం చేయడం జరిగింది. వారి అడుగుజాడల్లోనే నేడు ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి షహీద్ అయతుల్లా ఖామెనీ మానవత్వాన్ని మరియు మానవత్వ విలువలను కాపాడేందుకు ఫిలిస్తీన్ లేదా గజా మరియు లెబనాన్లో జరిగినటువంటి దాడులను ఖండిస్తూ నేటి యజీద్ అయినటువంటి అమెరికా ప్రెసిడెంట్ ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడో, లేదా ఇస్రాయిల్ అధ్యక్షుడైనటువంటి నెతన్యాహు నేటి యజీదుల మీద పోరాటం చేస్తూ వారి ప్రాణాలను అర్పించడం జరిగింది. నేటు దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు సైతం కూడా ఇమాం హుసైన్ అలైహిస్సలాం గారిని మరియు వారి 71 అనుచరులు చేసినటువంటి బలిదానాలను స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ విధంగా తెలియజేశారు. నాకు కనుక ఇమాం హుసైన్ అలైహిస్సలాం గారికి దొరికినటువంటి 71 అనుచరులు నాకు దొరికినట్లయితే దేశానికి 24 గంటల్లో నేను స్వాతంత్రం తీసుకొచ్చేవాడిని తెలియజేశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మద్యం సులభంగా దొరుకుతున్నప్పటికీ రైతులకు అవసరమైన ఎరువులు అందటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కోసం యాప్ల నిబంధనలతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. వరి సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఎరువుల సరఫరాను పెంచాలని, కౌలు రైతులు, పొగాకు రైతులు, మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. 78.7 మిల్లీమీటర్లు, కురిసింది 58.4 మిల్లీమీటర్లు, -25.8% డీవియేషన్లో ఉంది, డెఫిసిట్ రెయిన్ఫాల్లో ఉంది అని చెప్పి వ్యవసాయ శాఖ అఫీషియల్ రిపోర్టే. దీంట్లో 3 జిల్లాలు ఎక్సెస్, అంటే నంద్యాల, ఎన్టీఆర్, అనంతపురం ఎక్సెస్ జిల్లాలు, 12 జిల్లాలు నార్మల్, 11 జిల్లాలు డెఫిసిట్ రెయిన్ఫాల్. కానీ ఏపీడబ్ల్యూఆర్ఐఎంఎస్ అని ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం తీసుకుంటేనేమో జూన్ నెల 1 తారీఖు నుంచి 26 తారీఖు ఇవాళ మార్నింగ్ వరకు కురవాల్సిన వర్షపాతం 30.1 మిల్లీమీటర్లు, కురిసిన వర్షపాతం 28.7 మిల్లీమీటర్లు, అంటే కేవలం 1.4 మిల్లీమీటర్ డెఫిసిట్ మాత్రమే ఉంది. అంటే ఈ జూన్ నెలలో వర్షపాతం బాగానే ఉన్నట్టుగా లెక్క. అట్లాగే వేళ లెక్క ప్రకారం కూడా సాధారణ సాగు తీసుకుంటే ప్యాడీ లాస్ట్ ఇయర్ 24వ తారీఖు నాటికి 61,000 హెక్టార్లు సాగు జరిగితే ఈ సంవత్సరం 93,000 హెక్టార్లు సాగు జరిగింది. అలాగే మొక్కజొన్న కూడా దరిదాపుగా సేమ్ సాగు జరిగింది. ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఫెర్టిలైజర్, కెమికల్ ఫెర్టిలైజర్ కావాల్సిన ఇమీడియట్ నీడ్ ఈ 2 పంటలలో. అలాగే మొత్తం పంటల్లో తీసుకుంటే కూడా
24/6/2025 నాటికి 1,46,000 హెక్టార్లో సాగు జరిగితే ఇవాళ ఈ నెలలో 24వ తారీఖు నాటికి మొన్నటికి 2,95,000 హెక్టార్లో సాగు జరిగింది. సంతోషం. మేము రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు మేమంతా కూడా వ్యవసాయం బాగుండాలి, సాగు బాగా జరగాలి, మంచి పంటలు పండాలి, వాళ్ళకు ధరలు రావాలి, రైతులు సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో మేము ముందుంటాం. వాళ్ళు సంతోషంగా ఉంటే ఏ ప్రభుత్వంలో వచ్చినా సరే మేము స్వాగతిస్తాం. కానీ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే ప్రధానమైన పంటల్లో వరి, మొక్కజొన్న, ఈ 2 పంటలు కూడా రసాయనిక ఎరువులు ప్రధానం. సాగు చేసే దగ్గర నుంచి రసాయనిక ఎరువులు లేకుండా సాగు చేయటం సాధ్యం కాదు. పప్పు ధాన్యాల విషయంలో పెద్దగా రసాయనిక ఎరువులతో పని లేదు, సో అసలు పెద్దగా వాడరు. అట్లాగే నూనె గింజల విషయంలో కూడా, వేరుశెనగ విషయంలో కూడా కాల్షియం అమోనియం నైట్రేట్ ఒక్కటే దుక్కిలోనే వేస్తారు. కానీ వరి సాగు చేసిన తర్వాత వ్యవసాయ శాఖ ఇస్తున్న మొట్టమొదటి నుంచి కూడా వ్యవసాయ శాఖ, వ్యవసాయ పరిశోధన సంస్థలన్నీ కూడా ఫాస్ఫేట్ ఎరువుని మొట్టమొదట్లోనే వెయ్యండి, తర్వాత ఫాస్ఫేట్ వేస్తే అది వేస్ట్ అయిపోతుంది, ఉపయోగపడదు అని చెప్పి వీళ్ళ అధికారిక రికమెండేషన్. కానీ ఈరోజు ఒక యాప్ క్రియేట్ చేసి కెమికల్ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఆ యాప్ ద్వారాగా మీరు తీసుకోవాలని సిస్టమ్ అంతా ఇచ్చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.